10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బైపీసీ ఇంటర్మీడియట్ చేస్తూ దగ్గు రాయలింగు అప్పటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజర్ అయినటువంటి దగ్గు రాజలింగుతో కాంటాక్ట్లకు వచ్చి ఆ విధంగా మార్క్సిజం లెనినిజం మావోయిజానికి ఆకర్షితుడైండు. అట్లా సిపిఎంఎల్ పార్టీలోనికి చేరిండు. అట్లా ముందు స్టార్టింగ్ లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో పనిచేసి చేస్తూ 1980లో మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ ఎంకే ఎలియాస్ కిషన్జీ ఆయనతో పాటుగా ఆయనకు కోరియర్ గా పనిచేసిండు. అప్పుడు మల్లోజుల కోటేశ్వరరావు కరీంనగర్ జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు సిపిఎంఎల్ పిడబ్ల్యూ పార్టీకి. 1980 నుంచి పార్టీకి ఒక నమ్మకమైనటువంటి కొరియర్ గా పనిచేస్తూ వచ్చిండు ప్రసాదరావు. 1980లో దండకారణ్య ప్రాంతంలో మల్లాది రాజిరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సాయుధ దళంలో చేరి ఆ టైంలో చేరిన టైం తర్వాత కొన్నాళ్లకు అదే సంవత్సరంలో 1980లో భూపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేసినారు బిజాపూర్ జిల్లా. తర్వాత జగదల్పూర్లో కొన్నాళ్ళు గడిపిండు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ 1981లో సిపిఎంఎల్ పిడబ్ల్యూ అప్పటి పార్టీ దాంతో కాంటాక్ట్ మళ్ళా ఏర్పాటు చేసుకొని ఆస్వాబాద్ దళం అప్పుడు ఉండేది. గజ్జల గంగారాం అన్న పేరు ఆయన దానికి కమాండర్ గా ఉండేవాడు. ఆ దళంలో చేరిండు.